అలాగే చాలామంది పాప మిస్ అయిందన్న దగ్గర నుంచి కూడా పాప వాళ్ళ పేరెంట్స్ ఉండే ఇల్లును అదే వాళ్ళతో మాట్లాడడానికి చాలామంది వస్తున్నారండి మంచి మనసుతో. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అవ్వి ఈ రోజుకైతే 13 రోజులైతే అవుతుందండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 13 రోజులైనప్పటికీ పాపకి సంబంధించి చిన్న ఆచూకీ కూడా లభ్యం కాకపోవడం. ప్రెజెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అండి ఇది. ఈ రోజైతే 13 రోజు కదండీ! ఈ రోజు కూడా మన ఎన్‌డీఆర్‌ఎఫ్ వోళ్ళు, అలాగే ఎస్‌డీఆర్‌ఎఫ్ వోళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి. వాళ్ళంతా ఈ రోజు కూడా పాప కోసం అయితే వెతుకుతున్నారు. అలాగే చాలామంది ల్యాబ్ రిపోర్ట్స్ అడుగుతున్నారండి. కుక్క చనిపోయిన తర్వాత దాని నమూనాలు ల్యాబ్‌కి పంపించారు కదా! ఫోరెన్సిక్‌కి. అయితే అవి ఇంకా రాలేదండి రిపోర్ట్స్ అయితేని. రిపోర్ట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఆళ్ళు ప్రెస్‌కి అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తాను నేను. కానీ ఈ పాప మిస్సింగ్‌లో మనందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే పాప ఎక్కడుందనేది పక్కన పెడితే ముందు ఈ పాపని జంతువేదైనా ఎత్తుకెళ్ళిందా? లేకపోతే కిడ్నాప్ అయిందా అనేది మనకి ఇప్పటికీ తెలియని చాలా పెద్ద మిస్టరీ కింద ఉందండి. పాప లాస్ట్‌గా ఫెన్సింగ్ దగ్గర నిలబడ్డది కదండీ! అక్కడైతే పాపకు సంబంధించి 10-15 తల వెంట్రుకలైతే కనిపించాయంటండి. అంటే దాన్ని బట్టి చూస్తే ఎవరైనా తీసుకెళ్ళిపోయేవారు ఈ నోరు నొక్కేసి తీసుకెళ్తారు. ఎందుకంటే పాప అరకండా ఎవరికీ తెలియకుండానే. అలాగే తల వెంట్రుకలు తగిలాయి అంటే ఖచ్చితంగా పాప అయితే చాలా గట్టిగా ఏడుస్తది. నార్మల్ ఒక జుట్టు లాగితేనే మనకి చాలా పెయిన్ ఉంటది. అలాంటి 10, 15 వెంట్రుకలంటే ఆ హెయిర్ గాని ఆ ఫెన్సింగ్‌లో పడితే పాప చాలా గట్టిగా అరుస్తది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఫెన్సింగ్‌కి ఎక్కడ చిన్న దారి గూడా లేదు. ఒకవేళ తీసుకెళ్ళినా మూడో రోజుకి తగిలిందంట. అది మూడోది ఉంటది చూసారా? మీకు డిస్‌ప్లే చేస్తాను ఇక్కడ. ఆ మూడో దానికి తగిలిందంట పాప హెయిర్ అనేది. అంటే ఇది హెయిర్ అనేది ఫస్ట్ ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయి చెప్తే, ఆ అబ్బాయి ద్వారాగా అందరికీ తెలిసింది. అది పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. డాగ్ హెయిర్ అంటే డాగ్ దూరం వెళ్ళిపోద్ది కాబట్టి కిందన తగులుతది. కానీ ఈ పాపది మూడో దానికి తగిలిందంటే ఇన్‌కేస్ వాళ్ళు లిఫ్ట్ చేయాలన్నా సరే ఆ ఫెన్సింగ్‌లోంచి చాలా కష్టం. అలాగని ఇది కిడ్నాప్ కాదు అనడానికి లేదు. ఎందుకంటే ఈ కుక్క వైపులో మనం ఈ కుక్క సైడ్ ఆలోచిస్తే కుక్క ఇంచుమించుగా 4 డేస్ ఎక్కడికే ఎళ్ళొచ్చింది. ఒక దగ్గర అయితే లేదు. వీళ్ళు ఆల్రెడీ అంతా తిరిగారు కాబట్టి ఆ ఏరియాలో అయితే లేదు. మనోళ్ళు ఒకరు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ చదివిన తర్వాత నాకు అదే అనిపించింది. ఏంటంటే ఆ కుక్క ఎక్కడికెళ్ళినా సరే 2, 3 కిలోమీటర్స్ సరౌండింగ్ అటువైపు నుంచే వెతకండి. ఈ 2, 3 కిలోమీటర్స్ లోపు ఉంటే ఖచ్చితంగా కుక్క ఇంటికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటదని ఒక కామెంట్ అయితే పెట్టారు. నాకైతే ఎవరైనా సరే పాపని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళుంటే ఖచ్చితంగా ఈ కుక్కకి సంబంధించి ఆ సరౌండింగ్స్ అంటే ఆ ఊర్లో గాని, లేకపోతే ఆ ముందు ఊర్లోనో, పక్క ఊర్లోనో ఎక్కడైనా సరే చిన్నదైనా సరే ఈ కుక్కకి సంబంధించి వీడియో అయితే పడతది. అంటే సీసీ ఫుటేజ్‌లో ఉంటదని నాకు ఎక్కడైనా సీసీ కెమెరా వీడియోస్‌లో ఉంటదని నాకైతే అనిపిస్తుంటది. చాలామంది ఈ పాప కోసం అయితే ఫేక్ థంబ్‌నెయిల్స్ ఏసి, అది చేసి, ఇది చేసి చాలా దారుణం అయితే చేస్తున్నారండి. ఇప్పుడు యూట్యూబ్‌లో కావచ్చు, లేకపోతే మెయిన్ మీడియా కావచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు ఈ పాప వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూపిస్తానండి. అంటే ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. అమ్మ మీ మనవరాల కోసం ఏమన్నా చెప్తారా? అంటే మీతో చెప్తానండి. ఏ విధంగా ఉండేది మీ మనవరాలు? బాగానే ఉండేదండి. మా మనవరాలైతే బాగానే ఉండేదండి. నేను ఎక్కడికెళ్ళినా నాతో అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ అని వచ్చేదండి. నేను బట్టలు ఉతికితే బట్టలు ఉతుకు సాయం చేసేదండి. నీళ్ళు పెడితే నీళ్ళు చేసేదండి. స్నానం చేస్తే స్నానం చేసేదండి. తర్వాత పొయ్యిలో పుల్లలో కూడా ఎగదేసేదండి. అమ్మ మంచినీళ్ళు ఇయ్యి బుజ్జి అంటే నుడుగు నుడుగెళ్ళి తెచ్చేదండి. అలాంటిది ఆళ్ళకి 13 రోజులు అవుతుంది సార్. మాకు నిద్రే సుఖం లేదు. ఆ పాప ఎందెళ్ళన్నా వచ్చి పోనీ ఎవరు తీసుకెళ్ళినా దయచేసి ఆ పాపను మాకు అప్పచెప్తారని మేము కోరుకుంటున్నాం. కానీ ఉన్నదే నాకొక పిల్లండి. మళ్ళీ మళ్ళీ లేరండి. నాకు నలుగురు అన్నదమ్ములు. నేను ఒంగనేనండి. నాకు పెళ్లి చేసిన తర్వాత మా ఆయన గారు మా పాప పుట్టిన తర్వాత చచ్చిపోయాడండి. తర్వాత ఈ అమ్మంగా పుట్టిందండి. పుట్టిన దాన్ని మళ్ళీ ఆ పాపకో పాప పుట్టిందండి. ఆ పాప గురించి నేను ఎంతో కష్టపడి బాధ్యతలు పడ్డానండి. కష్టాలు పడ్డానండి. కానీ చిన్నదాన్ని పెద్దని చేశానండి. ఈ రోజుకి ఎప్పుడు కూడా ఇలా జరుగుతదని నేను అనుకోలేదండి. ఇప్పుడు జ్ఞానేశ్వర్ వాళ్ళ తాతయ్య గారు ఏం చేస్తారంటే మీ ఆయన గారు మా ఆయన గారు చనిపోయారండి. చనిపోయారా? ఆ! తెలీదండి. మా పాప మ్యారేజ్‌కే లేడండి మా ఆయన. ఇప్పుడు మీరు ఒక్కరే మీ నేను ఫ్యామిలీని సింగిలండి. పాప కష్టపడి అప్పుడు జ్ఞానేశ్వర్ వాళ్ళ అమ్మ పెళ్లి కూడా మీరొక్కరే ఆ! చేశారు. చేశానండి. మీరొక్కరే చేశారా? నేనే కష్టపడి చేసుకున్నానండి. ఇప్పుడు నాకు ఏమీ లేదు సార్. అస్సలు ఏమీ లేదు. నేను కష్టపడితే అన్నం తిన్నట్టు లేదంటే లేనట్టండి. ఓ భూమో, ఒక ఆస్తి ఆములు ఏమీ లేదండి. భూమి పుట్టలు ఏమీ లేవండి. నా రెక్కలు ముక్కలు చేసుకొని పాపను పెంచుకున్నానండి. ఆ పాప కూడా చిన్నప్పుడు ఎంతో బాధపడ్డదండి. అలాగే రాత్రులు అనకంట, పగలనకంట తిండి తిప్పలు లేకుండా పాపని జానేశ్వరిని పెంచుకున్నానండి. పెంచుకున్న ఇన్నాళ్ళకి ఇప్పుడు పూర్తిగా 2 సంవత్సరాలు వెళ్ళి మూడో సంవత్సరం వచ్చిందండి. కానీ ఇలా కిడ్నాప్ అయిందండి పాప. కానీ దయచేసి పాప దగ్గరలో ఉన్నా, దూరంగా ఉన్నా, పొన్నూరులో ఉన్నా, ఎక్కడున్నా మా పాపను మాకివ్వాలని కోరుకుంటున్నాను. ఒకసారి యూట్యూబ్‌లో చాలామంది ఫేక్ థంబ్‌నెయిల్స్ అవి వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే మీరు
చూడడానికి ఇక్కడ నెట్ అయితే లేదు. నేను ఈ 10 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు మీరు చూడడానికి అవ్వదు. ఎవరైనా మీ చుట్టాలు ఎవరైనా ఫోన్ చేసి మీకు చెప్పాలి కానీ మీకైతే డైరెక్ట్గా చూసే అవకాశం అయితే తక్కువే. అవును. అయితే ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాము ఒకసారి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు సార్. మేము పూర్ ఫ్యామిలీ. మమ్మీ ఒకరే ఉంటారు. మమ్మీ నేను ఉండేవాళ్ళమి. డాడీ లేరు. డాడీ చనిపోయి 4 years అవుతుంది. మా మ్యారేజ్కి ముందే చనిపోయారు. పుట్టిన కాంచి మమ్మీ డాడీ వేరుగా ఉండడం వల్ల నేను మమ్మీతోనే పెరిగాను. నేను ఒక్కదాన్నే, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరో లేరు. అలాగని నాకు ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ఉండడానికి ఏదో ఒక చిన్న ఇల్లు, ఆ ఇల్లు కూడా పెద్దదేం కాదు, చిన్నది పాకిల్లు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు, ఇంకింతే. అమ్మ నేను పెళ్ళైన తర్వాత అత్తయ్య మామయ్య నేను 2 పిల్లలు. ఇటు సైడ్ నుంచి కూడా పెద్ద ఏమీ లేదు. ఉండడానికి ఇల్లు కూడా ఉండేటట్టు ఉంది. ఇంకా సొంత ఊరు నుంచి వేరే ఊరు వచ్చి ఇక్కడ ఎంతో కొంతకే పని చేసుకుని బ్రతుకుతున్న ఫ్యామిలీ మాది. అలాగని అత్తి వాళ్ళ సైడ్ నుంచి కూడా గొడవలు కానీ తగాదాలు కానీ లేదంటే ఆస్తుల కోసం ఎవరైనా చేసేసారా అన్న ఇది కూడా లేదు. మాకు అట్లీస్ట్ ఒక 1 cent కూడా భూమి కానీ ఏదైనా ఇంకా ఆధార్ అంటూ ఏమీ లేదు. మేము కష్టపడి బతికేమా, రూపాయి డబ్బులు తెచ్చుకున్నామా, అంతే. ఇదే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే. మీ పాప కోసం అంటే మీతో చిన్నారు ఇప్పుడు వెళ్ళిపోయింది కదా పాప, ఆ పాపతో ఉన్న మీ బాండింగ్ ఏంటంటే సార్, వాళ్ళ నాన్న లేనప్పుడు ఎక్కువ నాతోనే ఉంటుంది. చుట్టుపక్కల ఎవరు ఉండరు కాబట్టి ఇంకా నేను మేమిద్దరమే కలిసి ఆడుకునే వాళ్ళమే. చిన్న పాపని పడుకోబడేసి. అమ్మాయి అయితే బాగానే ఉండేది, చాలా బాగుండేది. ఒక తల్లిగా నేను చెప్పినా అర్థం కాదు. తనతో నా బాండింగ్ ఏంటి అనేది నా ఒక్కదానికే తెలుసు. నేను ఎంత మాటలో చెప్పేసినా ఎవరికి అర్థం కాదు. తనతో నాది ఎలా ఉంటానో, తను ఎలా చూసుకుంటానో, తను నాతో ఎలా ఉంటారు, మరి బాండింగ్ అనేది ఆ రోజు పాప బయటికి వెళ్ళింది కదా, ఆ రోజు మీరు చూసుంటే ఇంతవరకు రాదు అని కూడా చాలా మంది అంటున్నారు. చూసుంటే సార్ ఇప్పట్లానే ఉంటుందని అనుకున్నాను, కానీ ఇది ఇంతవరకు జరుగుతుంది, ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదు. ఒకవేళ వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ వెళ్ళింది అనుకో, అలా అక్కడి వరకు వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఆ చెట్టు కిందే ఆడుకుంటుంది కొంచెంసేపటి వరకు. ఇలా ఇంత ముందు కూడా వాళ్ళ నాన్న వదిలితే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి అక్కడి వరకు వెళ్ళేది, మళ్ళీ ఆ వేదరికి వెళ్ళేది. ఇంకా మళ్ళీ రిటర్న్ నేను వెళ్ళకపోయినా రిటర్న్ వచ్చేసి సార్. ఇంకా లేకపోతే చెట్టు కింద ఇంట్లోకి వచ్చేది కాదు. చెట్టు కింద పోయి చెట్టు కింద తన ఆట వస్తువులు కానీ, తన బొమ్మలు కానీ, తను ఇంకేమైనా కానీ ఆ చెట్టు కిందే ఉంటాయి ఎక్కువ. అలా ఎన్ని సాయంత్రం నేను వెళ్ళి తెచ్చుకోండి. ప్రజెంట్ టైం అయితే 2 అవుతుందండి. ఈ టైంలో పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి మీకు చూపిస్తాను. అలాగే కొంతమంది అంటే ఇక్కడ పిఠాపురం చెందిన సౌజన్య గారు అంటే పాప వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని నిత్యావసరాలు కూడా తీసుకుని వచ్చి ఇచ్చారు.